వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. సౌమ్య శెట్టి హనీ ట్రాప్ చేసిందని లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి విశాఖ సిపికి ఆన్లైన్లో కంప్లైంట్ చేశారనేది ఇప్పుడు నడుస్తున్నటువంటిది. సౌమ్య శెట్టి కూడా దీని మీద నిన్న రాత్రి విశాఖ సిపికి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో సౌమ్య శెట్టి ఉన్నారు. ఒక పక్కన సీరియల్స్లోనూ సినిమాల్లోనూ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి, అంటే మీరు చేస్తున్నటువంటి మేజర్ ఆరోపణకు చూసినా కూడా మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ ముఖ్యంగా చూస్తే లక్ష్మీకాంత్ రెడ్డిని మీరు రెండో వివాహం అంటే మీరు సెకండ్ వైఫ్గా కూడా ఉండటానికి సిద్ధమైనట్టు అతని దగ్గర 86 లక్షలు తీసుకున్నట్టు మేజర్ ఆరోపణ. ఏం చెప్తారు అసలు దీని మీద? 86 లక్షల 40 లక్షల 1.6 crores అతను క్లారిటీ అడగండి. ఇంత ఇచ్చారని ప్రూఫ్స్ కూడా ఉంటాయి కదా. అతను ఇచ్చారు, అగ్రిమెంట్ అయినప్పుడు మూవీ అగ్రిమెంట్ మనీ ఇచ్చారు, మర్యాదగా మ్యామ్ లీగల్ టర్మ్స్లో ఒఫీషియల్లీ అన్ని పంపించారు, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించారు, షూట్లో చేసినవన్నీ డెమో అవన్నీ డిలీట్ చేయించారు. బికాజ్ హీ విల్ మిస్యూజ్ ఇట్ అని తెలుసు. ఇప్పుడు కూడా కిస్సింగ్ క్లిప్పింగ్ అది వైరల్ ఎలా చేస్తున్నా అంటే, షార్ట్కి ముందు షూట్ చేస్తున్నప్పుడు వీ విల్ ప్రాక్టీస్, డ్రెస్ అయినా సరే మాటలైనా సరే వీ విల్ ప్రాక్టీస్. అతనికి ఫస్ట్ టైం ఒకసారి ఎలా ఉంటుందో చూడాలి, కెమెరాలో ఎలా ఉంటుందో అంటే ఇట్స్ సింపుల్. బికాజ్ ఐ డిడ్ లాట్ ఆఫ్ కిస్సింగ్ సీన్స్. నిజంగా చెప్తున్నాను, ట్రిప్లో చేశాను, నేను 2 వెబ్ సిరీస్ చేశాను, అందులో చేశాను. ఇలాగే ఉంటుంది సార్, సింపుల్, భయపడద్దు అని చెప్పి. లక్ష్మీకాంత్ రెడ్డి మీతో హీరోగా నటించడానికి ఇదంతా జరిగిందా? ఫస్ట్ ఒక అగ్రిమెంట్ చేయించి మూవీ అన్నారు, దాని పేరే హనీ ట్రాప్. మూవీ పేరు కూడా వర్కింగ్ టైటిల్ పెట్టుకుంటాం కదా ఫస్ట్, అది హనీ ట్రాప్. అందులో అతను మ్యారీడ్ ఉంటారు, అదే స్టోరీ లైన్ కూడా. నేను అతన్ని ట్రాప్ చేస్తాను, దట్ ఈస్. అయితే అది షార్ట్ జస్ట్ షూట్ డెమో షూట్ చేసినవన్నీ డిలీట్ చేసి ఇది ఒకటి ఉంచుకున్నాడు అతను. అప్పుడు గుర్తులేదు మాకు. నౌ ఈజ్ మిస్యూజింగ్ ఇట్, దట్స్ ఆల్. అంటే మీరు విశాఖ సిపికి కంప్లైంట్ చేశారు లక్ష్మీకాంత్ రెడ్డి మీద. అంటే మీ మీద ఆల్రెడీ కంప్లైంట్ 11వ తారీఖున సిపికి ఆన్లైన్లో వచ్చినట్టు ఉంది. అసలు మీరు సిపిని కలిసినప్పుడు ఆ కంప్లైంట్ మీ మీద ఉందా? లేదు. యాక్చువల్లీ 1 month బ్యాక్ నేను పెట్టాను అతని మీద, ఎఫ్ఐఆర్ పెట్టాను. మ్యామ్ కూడా అనపర్తిలో పెట్టారు, థ్రెటనింగ్ ఇస్తున్నారు, ట్రెస్ పాసింగ్ చేశారు, దాన్ని పట్టుకెళ్ళిపోవడానికి వచ్చారు యాక్చువల్లీ వాళ్ళు. సో మ్యామ్ హైకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు, ప్రొటెక్షన్ ఆర్డర్స్ అవన్నీ ఉన్నాయి, డిఐజీ నుంచి పిటిషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అవి తీసేస్తావా లేదా మర్యాదగా, లేదంటే నీకు మీడియాలో డిఫేమ్ చేస్తాను, ఇలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ పబ్లిష్ చేస్తాంటే నచ్చింది చేసుకో, నేను కేసు వెనక్కి తీసుకోను అని చెప్పాను. దట్స్ వై దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్. మీ మీద ఏదో బెదిరింపులు వస్తున్నట్లున్నాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ తన నుంచి, అంటే ఏ విధంగా బెదిరింపులు చేస్తున్నారు మిమ్మల్ని? అతను చెప్తున్నారు 3 years బ్యాక్ నేను కోల్కతాలో అతను పెళ్లి చేసుకున్నాను, తర్వాత కాశీలో చేసుకున్నా అంటున్నారు. నేను 2 కూడా ఫ్యామిలీస్తో వెళ్ళాను, నేను నా ఫ్యామిలీతో వెళ్ళాను కోల్కతా. 3 yearsలో నుంచి అయితే హీఈస్ నాట్ విత్ మీ. ఈ ఇయర్ మార్చ్లో మూవీ అని కాన్సెప్ట్తో వచ్చారు. అండ్ కాశీలో కూడా మా డాడీ చనిపోయారు, ఆస్తికలు కలపడానికి ఐ వెంట్ విత్ మై ఫ్యామిలీ. సో అక్కడికి అతను వచ్చారు స్క్రిప్ట్ పట్టుకొని, లిటరలీ ఈజ్ అబ్సెస్డ్ విత్ మీ. అదైతే మీకు తెలుస్తుంది, బోల్డ్ ఉన్నాయి అని వినిపిస్తాం. సో షీఈస్ థ్రెటనింగ్ యాక్చువల్లీ. నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైఫ్ ఎందుకు అడుగుతుంది నన్ను? అది అతని అబ్సెషన్, నన్ను రెండో పిల్లంగా ఉంచుకొని వాళ్ళ ఊర్లో ఉంచుకోవాలంట. మ్యామ్కి చెప్తున్నాడు బలరామ్తో డివోర్స్ చేయించేస్తూ, బలరాం వేసేస్తాం మేము, దాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకోవాలని. మీ వైపు నుంచి మిమ్మల్ని కాకుండా మీ హస్బెండ్ని కూడా వీళ్ళు థ్రెటన్ చేస్తున్నారా? చేయలే, సైలెంట్గా ప్లానింగ్. అతని 10 టిప్పర్స్ ఏవో ఉన్నాయి, ఆల్రెడీ 10 మర్డర్లు ఏమో చేశారంట అతను. సో బలరామ్నైనా చంపేస్తాం లేదా డివోర్స్ ఇచ్చి మా దగ్గరికి వచ్చి అంటున్నారు. వాళ్ళ వైఫ్ కూడా ఓకే, షీఈ్ ఓకే విత్ ఇట్. అంటే తను చెప్పింది వింటుందా వాళ్ళ వైఫ్ కూడా మిమ్మల్ని? అంటే మిమ్మల్ని సెకండ్ వైఫ్గా మీరు వెళ్ళడం ఆమె కూడా ఇష్టమనేదా? అదే చెప్తున్నారు మ్యామ్కి. మేము కేసు పెట్టాక షీఈస్ థ్రెటనింగ్ అస్, మర్యాదగా సౌమ్య నుంచి పెళ్లి చేస్తావో లేదని, లేదంటే కేసులైనా వెనక్కి తీసుకోండి, దట్స్ వాట్ దే వాంట్. అసలు ఎందుకు మీ మీద ప్రతిసారి ఒక వివాదం వస్తుంది? గతంలో విశాఖలోనే గోల్డ్కి సంబంధించి దాదాపుగా 70 తులాలు మీరే కాజేశారని మీ స్నేహితురాలని చెప్పేసి మీ మీద ఒక ఆరోపణ చేస్తుంది కదా, ఎందుకు మీ మీదే తరచు ఇట్లా? నా టైం బ్యాడో ఏమో తెలీదు, యాక్టింగ్కి ఫేమస్ అవ్వాలి, కాంట్రవర్సీస్ అవుతున్నాయి, అది ఆల్రెడీ నేను ఫైట్ చేస్తున్నాను, లీగలీ ఇట్స్ ఇన్ కోర్ట్, ఐ కాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్. అండ్ ఇది అంటారా, నేను ఏమంటాను, ఎఫ్ఐఆర్స్ నేను పెట్టాను కదా, అతన్ని కూడా కంప్లైంట్ కాదు, ప్లీజ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ నాకు చూపించండి, ఏం కంప్లైంట్ పెట్టారు. దేర్ ఇస్ నో, ఈజ్ జస్ట్ బ్లఫింగ్ ఇట్ ఆఫ్. అంటే ప్రేమ పేరుతో ₹1 కోటి అసలు మీరు వసూలు చేసింది నిజమా కదా, లేకపోతే కేవలం ఇది మూవీకి సంబంధించా? మూవీకి సంబంధించి అతను అడ్వాన్స్ ఇచ్చారు, అవి రిటర్న్ ఇచ్చాం, దట్స్ ఆల్. 1.5 crores. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర, బలరాం దగ్గర, మా మమ్మీ, మోనిక, పాపం చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఎక్కడ మనీ ఉన్నా, నా పేరు మీద ఒక ప్రాపర్టీ ఉన్న కారు ఉంది,
అండ్ లోన్లో ఉంది, ఫ్లాట్ ఉంది, మా హస్బెండ్ పేరు మీద ఉంది, లోన్లో ఉంది. ఇవి కాకుండా నా దగ్గర అకౌంట్లో డబ్బులు ఒక 50,000కి మించి ఉన్నా, ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా, ఆన్ స్పాట్ నేను నిజంగా గుండు గీయించుకుంటాను. అతను ఇచ్చిన అలా నేను రిటర్న్ ఇచ్చేసాం లీగల్లీ, బికాజ్ హీ విల్ ఎందుకు అతనితో మనకు అని చెప్పి. స్టిల్ ఈజ్ బ్లఫింగ్ ఇట్ ఆఫ్. అంటే మీరేమో హనీ ట్రాప్ చేస్తున్నారని, ఇంకొకటి ఫ్లైట్ ఇంకా త్వరలో పంపించేస్తాను 2 నిమిషాల్లోనే. అటు ఒకటి మీరు హనీ ట్రాప్ చేస్తున్నారని, లేదా ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు మీ వల్ల దించుకుంటారు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది మీ మీద? నాకేం తెలుసు, అతన్ని అడగండి. అండ్ లిటరలీ హనీ ట్రాప్ చేసేంత సీన్ నాకు లేదు. అండ్ అతను మాట్లాడింది కాకుండా ఇంకెవరిని నేను ట్రాప్ చేశానో ఐమ్ ఆస్కింగ్ టు కమ్. ఇప్పుడు ఇంత అవుతుంది కదా, నిజంగా నాకు ఒక సంథింగ్ విఘ్నేష్ అని ఎవరో హీరో అంటే నేను అసలు నా లైఫ్లో విఘ్నేష్ అని హీరోతో యాక్టే చేయలేదు. ఇంకా శ్రవణ్ అని ఎవరో సూసైడ్ చేసుకుని చచ్చిపోయారంట నా వల్ల. ఇన్ని జరిగితే ఇంత హనీ ట్రాప్ అయితే నేను ఎందుకు ఇంట్లో ఉంటాను? మేము అక్కడ 5 yearsగా ఉంటున్నాము. మా హస్బెండ్కి నాకు పెళ్ళై 12 years అయింది. నేను నిజంగా చెప్పే ప్రొజెక్షన్ ట్రూ అయితే వై ఐమ్ లివింగ్ దిస్ లైఫ్ మీకే అర్థమవుతుంది కదా. నేను ఒక అబ్రాడ్ ట్రిప్ కూడా వెళ్ళలేదు నా బతుక్కి. వాట్ హీ వాంట్స్ టు పోర్ట్రే. ఎందుకు ఇన్ని విమర్శలు? వీటిని ఫేస్ చేస్తేనే ఒక పక్కన కోర్టులు, అదేవిధంగా తర్వాత ముఖ్యంగా చూస్తే పోలీస్ స్టేషన్లో ఇలా తిరుగుతున్నారు. మీ కెరియర్కి ఇబ్బంది అనిపించదా? ఆ కెరియర్ ఆ కేసుతోనే పోయింది అనుకోండి, అది వేరే విషయం. అందుకే కదా ఇతనితో యాక్ట్ చేయడానికి రెడీ అయిపోయాను. అతని ప్లేస్లో ఒక గేదెని పెట్టి కిస్సింగ్ సీన్ ఉంది, ప్రాజెక్ట్కి అవసరం, మూవీ కంటే ఐల్ డూ, ఐఎమ్ అన్ యాక్టర్. అదే జరిగింది. బట్ హీఈస్ మిస్యూజింగ్ ఇట్. ఎథికల్ లెస్ ఫెలో, చదువురాని ఫెలో, అడ్డమైన యదవులు ప్రొడ్యూసర్స్ అయిపోయి సినిమాలకు వస్తే ఇదే అవుతుంది. ఏం చేయదలిచారు మీరు లక్ష్మీకాంత్ రెడ్డిని? ఇప్పుడు ప్రజెంట్ విశాఖ సిపికి కేసు పెట్టారు కదా, ఫిర్యాదు చేస్తారు కదా. సిపి సార్ డిఐజీకి అండ్ ఎఫ్ఐఆర్స్ అన్నీ అయిపోయి. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి. అది కోర్టుకి వెళ్ళకుండా హీ వాంట్స్ టు స్టాప్. అంటే నేను విత్డ్రా చేసుకోవాలని ఈజ్ ట్రైయింగ్. నేను చేసుకోను. మరి మీ విషయంలో మిమ్మల్ని బెదిరిస్తున్నటువంటి దానికి ఏం చేయదలిచారు అసలు? చూద్దాం వాట్ హీ విల్ డూ. కేసు పెట్టి పోలీసుల ప్రొటెక్షన్ ఉంది కదా. అంటే ప్రతిసారి మీ మీద ఇందాక నేను అడిగాను, డిఫరెంట్ కేసెస్కి సంబంధించి ఆరోపణలు, హనీ ట్రాప్ అని, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా చాలా మందిని ట్రాప్ చేస్తున్నారు అనేది. ఇది నేను అడుగుతున్నా, ఎవరిని ట్రాప్ చేశాను? ఇంత ఆప్షన్ ఉంది కదా, నేను చాలా మందిని ట్రాప్ చేశాను కదా. ఇప్పుడు ఓపెన్గా ఒక మనిషి వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఎంతమందిని ట్రాప్ చేశాను, ఎవరు బాధితులు ఉన్నారు? ప్లీజ్ కమ్ అండ్ టాక్ విత్ ప్రూఫ్సా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడదే. ఇప్పుడు కొత్తగా కూడా మీది యువర్స్ లెవెలింగ్ ఒక మూవీ ప్రమోషన్స్ కూడా అవుతున్నట్లుగా ఉంది, కొన్ని యూట్యూబ్లో కూడా కనిపిస్తున్నాయి. అంటే కెరియర్కి సంబంధించి ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు మీ కెరియర్ ఇంకా స్మాష్ అయిపోద్దని మీరు భావించట్లేదా? అసలు ఎందుకు వివాదాల్లోకి తరచు వస్తున్నారు? నేను ఆల్మోస్ట్ ఎప్పుడు నేను ఫ్లెక్సిబుల్గా ఇండస్ట్రీలో లేను. నాకు పెద్ద ఫ్రెండ్స్ కూడా లేరు. నేనేంటంటే ఒక మూవీ నచ్చితే చేస్తా, లేదా లేదు. నా వరకు ఎవరైనా అప్రోచ్ చేస్తే ఐల్ వర్క్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను అందులో లేను. మధ్యలో ఉన్న ఈ రాజేష్ అనే ఆయన ఎవరు? అసలు మీరు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు ఎవరెవరి మీద పెట్టారు? ఇతను రెచ్చగొడితే అతను ఎప్పుడో డ్రింక్ చేసి మాట్లాడారంట. అది వాళ్ళిద్దరి మధ్యన ఆయన కన్వర్జేషన్. హీఈస్ మిస్యూజింగ్ ఇట్. రాజేష్ సార్ నా అగేన్స్ట్ ఎప్పుడు వెళ్ళరు, కంప్లైంట్ పెట్టరు. అండ్ వీఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అంటే మీ ఇద్దరికి సంబంధించినటువంటి వ్యక్తి మీకున్న లక్ష్మీకాంత్ రెడ్డికి, లేకపోతే మీకు సంబంధించినటువంటి వ్యక్తి రాజేష్? మా ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే కేసు అయిపోయిన తర్వాత యూస్ టు వర్క్. అండ్ అతను బలరామ్కి నాకు కేసు పరంగా హెల్ప్ చేశారు, గైడెన్స్ అది ఇచ్చి. ఈజ్ లైక్ మెంటోర్. అతనికి నాకు ఎఫ్ఐఆర్ కట్టేసి అతను ఏదైతే మాట్లాడారో, మేబీ డ్రింక్ చేసి ఎవరు ఏం మాట్లాడతారు అది నేను ఆపలేను. దే స్పోక్ విత్ ఈచ్ అదర్. అది అతను ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నాడు. అప్పుడు అది అతను మాట్లాడారని నాకు సారీ చెప్పారు, అపాలజీ ఇచ్చారు, నేను నార్మల్గా క్షమించేశాను, అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు? ఇప్పుడు ఆల్రెడీ కేసు పెట్టారు కదా, ఆ కేసుని ఫేస్ చేయడమేనా? మీ మీద ఇప్పుడు మళ్ళీ విశాఖ వచ్చి లక్ష్మీకాంత్ రెడ్డి కూడా తను నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నాడు. అదే ఏం కేసు పెడతారు ఏమో నాకు తెలియదు. లెట్స్ ఫేస్ ఇట్. అంటే నా కేసుకి కౌంటర్ కేసు అవుద్ది కదా అది. సో నథింగ్ లీగల్లీ ఐఎమ్ గోయింగ్. అతను ఏం చేస్తాడు? ₹1 విషయం ఏంటి అసలు? ₹1 ఆరోపణ ఉంది కదా మీ మీద, ఏం చేయదలిచారు? ₹1 ప్రూఫ్ చూపించమనండి. అంటే నాకు అకౌంట్, క్యాష్, ఇన్ని ఫోటోలు, ఇన్ని వీడియోలు అతని దగ్గర ఉన్నాయి కదా. అంత డబ్బులు ఇస్తే ప్రూఫ్స్ ఉండవా? 40 తులాల బంగారం ప్రూఫ్ ఉండదా? షో ఇట్. నా దగ్గర ఉంటే పోలీసులు రికవర్ చేసుకోండి. హీ డిడ్ంట్ గివ్ దట్ మచ్.